ప్రతి నిత్యం ఎన్నో వార్తలు కవర్ చేసేందుకు టీవీ9 ప్రతినిధులు అలాగే ఇతర ఛానల్స్ ప్రతినిధులు వెళ్తూ ఉంటారు. బట్ ఎక్కడా కూడా ఇలాంటి ఘటన ఎదురవదు. ఎక్కడ ఎవరు కూడా ఇంత దురుసుగా ప్రవర్తించరు. ఇలాంటి దాడి చేయడం అనేది అసలు జరగదు. ఫస్ట్ టైం మోహన్ బాబు ఇలా దాడి చేయడం. ఈ ఘటనపై స్పందించడానికి TUWJ వైస్ ప్రెసిడెంట్ మారుతి సాగర్ టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. మారుతి సాగర్ గారు, నమస్తే, చెప్పండి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్ట్ అంతా కూడా చాలా ఐక్యంగా ఉండడం అభినందనీయం. మీరు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఈ ఘటనని ఎలా ఖండిస్తారు? తప్పనిసరిగా అండి, ఎందుకంటే చూస్తా ఉన్నాం ఇంతసేపు నుంచి మేము TVNine లో ఆ దృశ్యాలను చూస్తుంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు. మీడియా పైన తనేదో సినిమా హీరోను అదే రకమైనటువంటి దాంట్లో ఉంటూనే ఆ రకంగా అతను దాడి చేయడాన్ని మొట్టమొదటగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఈ తరహా దాడులు ఎంత మాత్రం కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు. చట్టపరంగా మోహన్ బాబు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఎంతవరకైనా ఉద్యమాన్ని చేసి, ఎందుకంటే గతంలో కూడా ఈ మంచు కుటుంబం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జర్నలిస్టుల పైన దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఈ NCL కాలనీ కానీ పేట్బషీరాబాద్ లో కూడా కేసు నమోదైంది వాళ్ళ పైన. ఇట్లాంటి తరహా దాడులు మళ్ళీ ఈ రకంగా ప్రేరేపించుకోవడం, ఉదయం కూడా TV5 జర్నలిస్ట్ పైన, ఇప్పుడు TV9 జర్నలిస్ట్ పైన ఈ రకమైనటువంటి దాడులు ఏదైతే చేస్తున్నారో తప్పనిసరిగా ఈ దాడులను ఖండిస్తా ఉన్నాం. మరో జర్నలిస్ట్ పైన కూడా ఇలాగే దాడి చేస్తారేమో. ఈ పరిస్థితి ఇప్పుడు ఏమి సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇలా గొడవ ఇప్పుడు ఏమీ అయ్యేటట్టుగా కనిపించట్లేదు. సో ఈ దాడులను ఖండించాలంటే మీడియా నుంచి మనం ఏం చేయాలి? తప్పనిసరిగా అండి, మనకున్నది ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా రేపు మేము కూడా యూనియన్ పరంగా DGPని కలుస్తాం. ఒకవేళ వాళ్ళకిన కేసును నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే మనకు 19A రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, మీడియాకు ఉండేటటువంటి ప్రజాస్వామిక హక్కు ఉంది. వాళ్ళ 4 గోడల మధ్యన ఏదైతే కుటుంబ వ్యవహారం ఉంటే మీడియా తొంగి చూడదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని బజార్కి ఈడ్చుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కంప్లైంట్లు చేసినప్పుడు డెఫినెట్లీ పోయి వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. కానీ అట్లా అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఈ తరహా దాడులు చేయడం అనేటటువంటిది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. దీనిపైన వెంటనే పోలీస్ శాఖ స్పందించాలి. మోహన్ బాబు పైన చట్టపరంగా కేసు నమోదు చేయాలి. ఎంతటి వారైనా సరే వాళ్ళు ఉండొచ్చు కాక హీరోలు బయటికి, కానీ ప్రత్యక్షమైనటువంటి భౌతిక దాడులు దిగడాన్ని దీన్ని ఖచ్చితంగా ఒక కోణంలో చూసి వెంటనే పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేయాలని చెప్పి TUWJ డిమాండ్ చేస్తారు. మారుతి సాగర్ గారు, ఇలా ఒక మీడియా ప్రతినిధి పైన మోహన్ బాబు కావచ్చు ఇంకెవరైనా కూడా దాడి చేస్తే ఎలాంటి కేసులు వాళ్ళపైన పోలీసులు పెట్టే అవకాశం ఉంటుంది? అతనికి ఇప్పుడు తగలరాని చోట తగిలింది అనుకోండి, ఆ రకమైనటువంటి దాడులు చేస్తే ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసులే పెట్టాలి వీళ్ళ పైన. కానీ కొన్ని విషయాలలో చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేస్తూ ఉంటారు. కానీ మేము ఇప్పుడు చూస్తున్నటువంటి దాంట్లో అతను ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా పోలీస్ శాఖను డిమాండ్ చేస్తాం. అవసరమైతే ఉన్నతాధికారులను కలుస్తాం. కేసు పెట్టకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సో ఆ కేసులు ఎంత స్ట్రాంగ్ గా ఉండొచ్చు? ఎలాంటి కేసులు? ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ అంటే ఇప్పుడు మోహన్ బాబు పైన కూడా ఆ కేసు పెడతారు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజానికి చట్టం అందరికి ఒకటే వర్తిస్తుంది కదండి. వాళ్ళు ఎంతనన్నా చట్టానికి ఎవరు అతీతులు కాదు కదా. వాస్తవానికి ఎవరు ఏ రకమైనటువంటి ఉద్దేశపూర్వకంగా అతను దాడి చేసేది, ఇన్ కేసు ఒకవేళ అతను నిజంగా ఒకవేళ ఆ రకమైనటువంటి ఒకవేళ మీడియాకి చెప్పకపోతే నో కామెంట్ అని తప్పించుకోవచ్చు కాక, కానీ చెప్పకుండా ప్రత్యక్షంగా దాడికి దిగడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నాం, మేము హీరోలం, వాళ్ళు ఒక రకమైనటువంటి మాయలో బతుకుతూ ఉంటారు. ఈ తరహా సినిమా యాక్టర్లంతా కూడా గతంలో కూడా ఈ తరహా దాడులు జరిగినాయి. దాడులు జరిగినప్పుడు మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కినాము. వాళ్ళపైన కేసులు పెట్టే దిశగా మా యూనియన్ పరంగా కూడా ప్రయత్నాలు చేసినాం. 101% దాన్ని సాధించిన. పేట్బషీరాబాద్ లో కూడా గతంలో పోలీస్ కేసు నమోదైంది వీళ్ళపైన. రైట్, థ్యాంక్ యూ మారుతి సాగర్ గారు. అది TUWJ జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ TV9 తో మాట్లాడారు. ఇలాంటి సందర్భాల్లో అది ఏ ఛానల్ అయినా సరే అందరూ ఐక్యంగా ఉంటామని చెప్తున్నారు. ఈ విషయం పైన రేపు TUWJ తరఫున కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తామని చెప్తున్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి మోహన్ బాబు పైన అంటున్నారు.